साबिक वजीर और बीआरएस पार्टी जिला यूनिट के सदर लक्ष्मण रेड्डी ने कहा कि वो अवामी फैसले का एहतराम करते हुए हर वक्त जड़चरला के अवाम के साथ खड़े रहेंगे और किसी को हौसला नहीं हारना चाहिए। लक्ष्मण रेड्डी जड़चरला में अपनी रिहाइशगाह पर मुनक्किदा पार्टी कायदीन और कारकुनों का एक इजलास मुनक्किद किया। इस मौके पर खिताब करते हुए साबिक रुकन असम्बली ने इन तमाम कायदीन, कारकुनों और हामियों का शुक्रिया अदा किया जिन्होंने इंतखाबात में बीआरएस पार्टी के लिए सख्त मेहनत की। उन्होंने कहा कि पार्टी हमेशा वफादार लीडरों और कारकुनों के साथ खड़ी रहेगी। लक्ष्मण रेड्डी ने जोर देकर कहा कि कांग्रेस पार्टी की जानिब से इंतखाबात के दौरान किए गए वादों को हर सूरत हाल में पूरा करना होगा। बसूरत दीगर बीआरएस कारकुनों से एहतजाज करने की अपील की। इस मौके पर संगीता नाटक एकेडमी के साबिक चेयरमैन बी शिव कुमार, जरिए मार्केट कमेटी के साबिक चेयरमैन पी मुरली, मोहम्मद निजामुद्दीन, मोहम्मद अयूब, श्रीकांत, काउंसलर नंदी किशोर, रघुपति रेड्डी के अलावा अवाम और पार्टी के दीगर कायदीन मौजूद थे। పాలనలో జరగని అభివృద్ధి చేసి చూపించడం జరిగింది। అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ముఖ్యంగా సంక్షేమ రంగాల్లో ఎవరు ఊహించని కార్యక్రమాలు పేద ప్రజలకు అందించడం జరిగింది। దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతు బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటున్న విధంగా ఎన్నో రకాల కార్యక్రమాలు రైతులకు చేపట్టడం జరిగింది। దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా రైతులకు సహకారం అందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు అనే పథకాన్ని, గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు అండగా ఉండి రైతును రాజును చేసే దిశగా ముందుకు పోవడం జరిగింది। అదేవిధంగా వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి జరిగింది, రైతులంతా అభివృద్ధి జరిగిండ్రు, చేసి కాబడ్డారు। కానీ మొన్నటి ఎలక్షన్లో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసిన వాగ్దానాలు కానీ, వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, ఎందుకంటే గతంలో ఇప్పుడు జరగనివి 10 ఏళ్ళు జరిగినాయి, మరి ఇంకా ఏమో జరుగుతాయనే ఫీలింగ్లో ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు। మరి మంచిదే, ఎందుకంటే ప్రజలకు ఇంకా మంచి జరుగుతుందంటే సంతోషం। వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మరి ప్రజలకు ఇంకా లాభం విధంగా చేస్తారని ఆశిద్దాం। మేము కూడా మా నాయకులు కానీ మా కార్యకర్తలు కోరుతా ఉన్నాం ఏంటంటే, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఇప్పటివరకు వేచి చూద్దాం, ఎక్కడ తొందర లేదు। మనం అప్పుడైనా ఇప్పుడైనా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉన్నాం। తెలంగాణ ఉద్యమం నుంచి మనకు పదవి ముఖ్యం కాదు, ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా, మంత్రి ఉన్నా లేకున్నా ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాం, భవిష్యత్తులో ప్రజలే ఉంటాం, ప్రజలకు అండగా ఉంటాం। ఇదే రకంగా కలిసికట్టుగా పనిచేద్దాం, ఈ ప్రాంత అభివృద్ధిలో, నియోజక అభివృద్ధిలో పాల్పంచుకుందాం। మరి వాళ్ళైతే హామీలు ఇచ్చిండ్రో అవి నెరవేరడానికి వాళ్ళు ఇచ్చిన సమయం తర్వాతనే మేము స్టార్ట్ చేస్తాం। ఎందుకంటే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తూ ఉన్నారు, 100 రోజులు టైం ఇస్తాం, అప్పటి వరకు ఏం మాట్లాడేది లేదు। 100 రోజుల్లో అవన్నీ కూడా అమలు చేయాలని ఆశిద్దాం। కాకపోతే కొన్ని నెక్స్ట్ డేనే అమలు చేస్తాను కూడా వాగ్దానం చేసినవి కూడా ఉన్నాయి। రుణమాఫీ గెలిచిన వెంబడే చేస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పారు।